సౌత్ ఆఫ్రికా. క్రికెట్లో ఈ పేరు వినగానే మొదటగా గుర్తొచ్చే పేరు చాకర్స్. ఎందుకంటే వీళ్ళు గత 27 సంవత్సరాలుగా నాకౌట్స్ మ్యాచ్‌ల్లోనూ, ఇంపార్టెంట్ మ్యాచ్‌ల్లోనూ సరిగ్గా పెర్ఫార్మ్ చేయక ఓడిపోతూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టెస్ట్ ర్యాంకింగ్స్‌లోనే టాప్ ప్లేస్‌లో ఉన్న ఆసీస్‌ని ఓడించి దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలిచి చూపించి చాకర్స్ కాదు ఛాంపియన్స్ అని ఈ ప్రపంచానికి చాటి చెప్పారు. ఆస్ట్రేలియా మీద గెలవడం అంటే అది మామూలు విషయం కాదు భయ్యా. ఎందుకంటే మనకు తెలుసు వాళ్ళ బౌలింగ్ ట్రియో అయిన ప్యాట్ కమిన్స్, జోస్ మరియు మిచెల్ స్టార్క్ తమదైన రోజు ఒంటి చేతితో గెలిపించగలరు. పైగా వీళ్ళ రికార్డ్స్ చూస్తే మాత్రం మామూలుగా లేవు. వీళ్ళు ముగ్గురు ఆడిన ఏ ఫైనల్ కూడా ఓడిపోలేదంటే అర్థం చేసుకోండి. అలాంటిది సౌత్ ఆఫ్రికా వాళ్ళు 5 వికెట్స్ తేడాతో ఒక్క చరిత్ర సృష్టించారని చెప్పాలి. దానికి గల కారణం మాత్రం ఒకటి కెప్టెన్ బౌమా అయితే, రెండో రీజన్ మాత్రం మార్క్రమ్. ఈ పేరును మాత్రం వాళ్ళు 10 తరాలు అయితే మర్చిపోరు. అలాంటి కైండ్ ఆఫ్ నాక్ మ్యాచ్ ఆడాడు తను. మొదటి ఇన్నింగ్స్ లో 207 బాల్స్ ఫేస్ చేసి 136 రన్స్ చేశాడు. మరి బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కూడా క్రూషియల్ వికెట్స్ తీసినందుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నారు. అలాగే బౌమా కూడా మంచి సపోర్ట్ అయితే అందించాడు. తన కెప్టెన్ బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. స్ట్రీక్ కూడా మెయింటైన్ చేసుకునే వచ్చాడు. ఇంకా బౌలింగ్ లో రబాడా, మార్కో, జాన్సన్ టీమ్ కి అయితే బ్యాక్ బోన్ అనే చెప్పాలి. సో దట్ ఈస్ ద వీడియో గైస్. లవింగ్ ఆల్ అండ్ సైనింగ్ ఆఫ్. బై బై.